ఫ్రెండ్స్ బేసిక్‌గా మనకి ఫిల్మోరాలో కొత్త టూల్ అయితే లాంచ్ చేశారు. వర్షన్ 12లోననమాట. మనకి ఆడియో స్ట్రెచ్ అని చెప్పేసి ఒక కొత్త టూల్ ఉంటది. ఈ టూల్ ఏంటంటే దీని యూజ్ ఏంటి? ఇది ఎలా యూజ్ చేస్తారు? అన్నది నేను ఈ వీడియోలో నేను చెప్తాను. బట్ ఏంటంటే అది మనకి 11థ్ వర్షన్ నుంచి 12థ్ వర్షన్‌కి అప్‌గ్రేడ్ అయినప్పుడు ఈ టూల్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇది సబ్ వర్షన్స్ ఉంటాయి కదా! మనకి 12.1, 12.2, 12.3 అనేసి. అలా 12.2 తర్వాత మనకి ఈ ఆడియో స్ట్రెచ్ టూల్ ఏదైతే ఉందో ఇది బేసిక్‌గా మనకి టైమ్ లైన్ పైన మనకి టూల్స్ ఉంటాయి కదా! అక్కడ కనిపించేది. బట్ ఇప్పుడు కనిపించట్లేదు అది. అందరూ అనుకున్నారు దాన్ని డిస్కంటిన్యూ చేసేసారని చెప్పేసి. కానీ డిస్కంటిన్యూ అయితే అవ్వలేదు. అది మనకి ఉంది. కాకపోతే వేరే టూల్‌లోని మెర్జ్ అయిపోయిందనమాట. ఆ వేరే టూల్‌లోని ఎక్కడ మెర్జ్ అయ్యింది అండ్ ఆల్సో ఆ ఆడియో స్ట్రెచ్‌ని ఎలా యూజ్ చేయాలి? ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలన్నది నేను ఈ వీడియోలో క్లియర్‌గా నీకు ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఫిల్మోరాని ఒక వీడియో ఎడిటర్‌గా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి ఫిల్మోరా 12 తాలూకా ట్యుటోరియల్ నేను పెట్టాను. 4 5 వీడియోస్ ఉంటాయి. మొత్తం సాఫ్ట్‌వేర్ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ నేను ఫ్రీగా నా ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్లే లిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అంతేకాకుండా అప్‌గ్రేడ్స్ కూడా నేను ఈ ప్లే లిస్ట్‌లోనే పెడతాను. ఫిల్మోరా ప్లే లిస్ట్ సెపరేట్‌గా క్రియేట్ చేశాను. మనకి ఫిల్మోరాలో ఏదైనా అప్‌గ్రేడ్ అయినా కూడా నేను ఈ ప్లే లిస్ట్‌లో పెడుతూ ఉంటాను. అంటే మన ఇండియాలోని చాలా మందికి 12.4 అయితే వచ్చేసింది. ప్రెజెంట్ అయితే నాకు రాలేదు. ఇంక 12.3 వర్షన్ నడుస్తుంది గానీ 12.4లోని మనకి చాలా మంచి ఫ్యూచర్స్ అయితే లాంచ్ చేశారు. లైక్ ఏఐ కాపీ రైటింగ్ అని చెప్పేసి కొన్ని బీటా వర్షన్స్ కూడా ఉన్నాయి. బీటా వర్షన్స్ ఇన్ ద సెన్స్ అది ఇంకా మనకి టెస్టింగ్‌లో ఉందన్నమాట. వన్స్ అది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అయిన తర్వాత ఆ బీటా వర్షన్ పోతదన్నమాట. ఆ బీటా వర్షన్ అయితే ప్రెజెంట్ నడుస్తుంది ఇంకా. సో, అవి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే నా సాఫ్ట్‌వేర్ 12.4కి అప్‌గ్రేడ్ అవుతుందో దానికోసం మీరు కంపల్సరీగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి ఎవరికైనా అవసరమైతే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ల్యాప్‌టాప్‌లోకి వెళ్ళిపోదాం. మనకి ఇంటర్‌ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటది. ఫిల్మోరా తాలూకా ఇంటర్‌ఫేస్. ఎవరికైతే తెలీదో ఒకసారి ఫిల్మోరా ట్యుటోరియల్స్ ఒకసారి మీకు క్లియర్‌గా తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కొంచెం క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ యాక్చువల్‌గా మనకి ఆడియో స్ట్రెచ్ అని చెప్పేసి ఫిల్మోరా 12 తర్వాత మనకి లాంచ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ అన్నది. అది ఐకాన్ వచ్చేసరికి మనకి ఈ ప్లేస్‌లో ఉండేది. ఈ టైమ్ లైన్ పైన మనకి ఐకాన్స్ ఉన్నాయి కదా! టూల్స్. ఈ ప్లేస్‌లో ఇదివరకు ఉండేదనమాట. ఇప్పుడు మనకి ఆ టూల్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఈవెన్ నేను ఇక్కడ అన్ని టూల్స్ గ్యాదర్ అయిన ప్లేస్‌ని నేను క్లిక్ చేసినా కూడాను ఈ ఐకాన్‌లో కూడా మనకి ఇక్కడ ఎక్కడ మనకేమో ఆడియో స్ట్రెచ్ అన్న టూల్ మనకి కనిపించదనమాట. చాలామంది ఏమనుకున్నారంటే అది పీకేసారేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ అది తీయలేదు. అది ఉంది. దాన్ని ఎక్కడ మెర్జ్ చేశారంటే ఇక మీకు కార్నర్‌లోని కర్సర్ కనిపిస్తుంది చూడండి. దీనిలో మెర్జ్ చేయడం జరిగింది ఆడియో స్ట్రెచ్. అంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆ ప్లేస్‌లోని మెర్జ్ చేస్తారనేసి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. బేసిక్‌గా ఏంటంటే మనకి కామన్‌గా యూజ్ అయ్యే కొన్ని ఐకాన్స్‌ని కలిపి ఒకసారి మెర్జ్ చేస్తారనమాట. కానీ ఈళ్ళు అర్థమైతంగా మెర్జ్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఇక్కడ మనకి ఆడియో సింక్రనైజేషన్ అని చెప్పేసి ఒకటుంది. తర్వాత సైలెన్స్ అని చెప్పేసి ఒకటుంది. ఈ 2 ఆడియోకి సంబంధించిందే. ఈ 3 కలిపి ఒక దగ్గర సింక్రనైజ్ చేసి ఉంటే మనకి క్లియర్‌గా తెలిసేది. బట్ ఇది అటు కాక, ఇటు కాక కరసల్లోకి తీసుకొచ్చి మెర్జ్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ మనం బయటికి తీయడం కూడా అవ్వదనమాట. సో, అది అక్కడే అలా ఉండిపోయింది. చాలామంది అనుకున్నారు అది తీసేసారని చెప్పేసి. బట్ ఎవరైతే ఆడియో స్ట్రెచ్ గురించి బాగా తెలుసో అండ్ వాళ్ళు మిస్ అవుతున్నారో వాళ్ళకైతే ఇక్కడ ఉంటదని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక శాంపుల్‌గా అసలు ఆడియో స్ట్రెచ్ ఎలా యూజ్ అవుతది అన్నది నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దానికోసం నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇది వీడియో. ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఈ వీడియో వెనకాతల నాకు ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావాలనుకుంటున్నాను. సో, నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని నేను తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ దాకే ఉంది. నాకు మిగతా పార్ట్‌కి లేదనమాట. సో, నేను ఏది చేస్తాను బేసిక్‌గా చాలామంది ఏది చేస్తారు, ఇదే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని కాపీ చేసి ఇలా పేస్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇలా వెళ్ళడం వల్ల మనకేంటంటే అంత ఆడియో అనేది అంత బాగోదు. అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగోదు. ఇక లాస్ట్‌కొచ్చేసరికి స్టాప్ అయిపోయినట్టు, తర్వాత మనకి స్టార్టింగ్ నుంచి వచ్చినట్టు ఇవన్నీ చాలా చండాలంగా వినడానికి కూడా చాలా బాగోదనమాట. కొంచెం చండాలంగా ఉంటదనమాట ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇట్లాంటి ఇష్యూస్‌ని రికవర్ చేసుకుంటూ మనకి ఫిల్మోరా అన్నది ఆడియో స్ట్రెచ్ అనే ఫ్యూచర్‌ని తీసుకొచ్చింది. ఈ ఆడియో స్ట్రెచ్ మనకు కావాలంటే దీని మీద క్లిక్ చేసేసి మనకి ఇందులోకి వెళ్తే చూసారా మీకు ఆడియో స్ట్రెచ్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఈ ఆడియో స్ట్రెచ్ తాలూకా ఐకాన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కనిపిస్తది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనంటే మనము ఇక్కడ పట్టుకొని ఇలాగా మనం దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలనమాట. ఎక్స్‌టెండ్ చేస్తే మనకి అదే ఆడియోని ఆటోమేటిక్‌గా రీజనరేట్ చేసేసుకుంటది. రీజనరేట్ చేసేసుకొని ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తదనమాట. ఇగోండి స్ట్రెచ్ అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కంటిన్యూ అవుతుందన్నది మనం చెప్పలేము. కంటిన్యూయస్‌గా మనకి ఒకే ఆడియో లాగా ఉంటది. మనకి అంత
మనం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది మాక్సిమం చాలా తక్కువ వాల్యూమ్ పెట్టుకుంటాం కాబట్టి అంత ఈజీగా చెప్పలేమనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎండ్ అయిందనేసి. ఇది ఫ్రెండ్స్ మనకి ఆడియో స్ట్రెచ్ అనేది ఈ విధంగా యూజ్ అవుతది. ఈ ఆడియో స్ట్రెచ్ ఎలా యూజ్ చేయాలన్నది మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫిల్మోరా ట్యుటోరియల్ ఎవరికైతే తెలీదో వాటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.